అందరు వచ్చినట్టేనా? చెప్తా, అయిపోయినాక చెప్తా. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ప్రధానంగా 2 అంశాలకు పరిమితం కాదలుచుకున్నాం. మీడియా మిత్రులు కూడా ఆ అంశాలకు పరిమితమై మీకేమైనా అనుమానాలు నివృత్తి చేసుకునేది ఉంటే ఆ దిశగా అడగాల్సిందిగా కోరుకుంటూ, ప్రధానంగా నిన్న నల్గొండ జిల్లాలో వ్యవసాయానికి సంబంధించి సమీక్ష జరుగుతున్న సందర్భంలో రాష్ట్ర మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు నల్గొండ జిల్లా పార్లమెంట్ సభ్యుడు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పట్ల వ్యవహరించిన తీరు తీవ్ర అభ్యంతరకరం. జగదీశ్వర్ రెడ్డి గారు తన స్థాయిని మర్చి బజారు రౌడీలా లేకపోతే గల్లీలలో పిక్ ప్యాకెటర్స్ లాగా హఫ్తాలు వసూలు చేసేవాళ్ళలాగా ప్రశ్నలను అడిగితే సమాధానం చెప్పలేక చేసింది ప్రజలకు వివరించడానికి ఏమీ లేక పిసిసి అధ్యక్షుడి మీద ఎగబడినట్టు మాట్లాడుతున్నాడు. ఈ వ్యవహార శైలి మంచిది కాదు. నిజంగా మీకంత కుస్తీలు కొట్లాడాలనే తాపత్రయం ఉంటే ఎక్కడైనా మైదానం చూపించండి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మైదానంలోకి వస్తారు. అప్పుడు మీరేందో కాంగ్రెస్ పార్టీ శ్రేణులేందో ఎవరు బలాబలాలేంటివో తేల్చుకుందాం. అంతే తప్ప అధికారిక సమావేశంలో రైతుల తరఫున తెలంగాణ ప్రజల తరఫున మీరిచ్చిన హామీలను మాత్రమే అడిగినందుకు అధ్యక్షుడి మీద ఆ విధంగా మాట్లాడడాన్ని మొత్తం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. జగదీశ్వర్ రెడ్డి గారు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా మాట్లాడండి. మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేటందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా లేరు. ఇక 2వ అంశం, ప్రధానంగా రేపటితో 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని 7వ సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రం అడుగిడబోతుంది. ఎప్పుడైనా ఒక రాష్ట్రం యొక్క ఒక దేశం యొక్క అభివృద్ధిని కొలబద్ద ఏంటి అంటే పంచవర్ష ప్రణాళిక. జవహర్లాల్ నెహ్రూ గారి కాలం నుండి ఒక ఎన్నిక కాబడిన ప్రభుత్వము తను ఇచ్చిన హామీలను అమలు చేయడం కానీ ప్రజలకు సంక్షేమము అభివృద్ధి ఫలాలను అందించాలంటే 5 సంవత్సరాల కాలంలో చెప్పినవన్నీ చేయొచ్చనే ఒక ఆలోచనతోటి పంచవర్ష ప్రణాళిక అనే విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇవాళ పంచవర్ష ప్రణాళిక పూర్తి అవ్వడమే కాదు, ఆ పైన కూడా ఇంకా 1.5 సంవత్సరం పూర్తి కావస్తుంది. మరి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ, ప్రధానంగా తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను గుర్తించి తెలంగాణ ప్రజల తరఫున కొట్లాడే పార్టీగా కాంగ్రెస్ ఈ 6 సంవత్సరాల పరిపాలనను, అంతకంటే ముందు తెలంగాణ ఉద్యమ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారు ప్రజలకు, తెలంగాణ సమాజానికి చెప్పిన మాటలను ఇక్కడ మనం ప్రస్తావించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ప్రధానంగా ఉద్యమ సందర్భం ఒక కోణం, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నుంచి 6 సంవత్సరాల పరిపాలన ఇంకొక కోణం. ఉద్యమ సందర్భంగా కోణాన్ని చూస్తే టీఆర్ఎస్ పార్టీ తన ఎజెండాగా నీళ్లు, నిధులు, నియామకాల అంశాన్ని
ప్రజల ముందుకు తీసుకొచ్చి పెట్టింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీకి స్ఫూర్తినిచ్చింది కీర్తిశేషులు ప్రొఫెసర్ జయశంకర్, నిలవ నీడనిచ్చింది కొండా లక్ష్మణ్ బాబూజీ. తెలంగాణ ఉద్యమాన్ని తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లోకి భావవ్యాప్తం చేసింది ప్రొఫెసర్ కోదండరామ్ గారు. వీళ్ళొక కోణం అయితే తెలంగాణ రాష్ట్రం రావడం ఆలస్యం అవుతుందని చెప్పి 1200 మంది విద్యార్థులు తమ ప్రాణాలను పూచిక పుల్లతో సమానంగా నిట్ట నిలువున నట్ట నడి బజార్లో పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను ప్రపంచానికి తెలియజెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన 1200 మంది తెలంగాణ అమరవీరులు. రెండవది ఉద్యమకారులు. మూడవది తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి సకల జనుల సమ్మె ద్వారా సైరనూది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, విద్యుత్ కార్మికులు, రెవెన్యూ శాఖ సిబ్బంది, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఆనాడు సకల జనుల సమ్మెలో భాగస్వాములై తెలంగాణ రాష్ట్రానికి కారణమైంది. మరి ఇన్ని విషయాలు, ఇంతమంది త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ ఈ 6 సంవత్సరాలల్లా కేసీఆర్ అనే ఒక వ్యక్తి చేతిలో బందీగా మారి తెలంగాణ తల్లి రోధిస్తుంటే ఈ అంశాలను ఈరోజు ప్రస్తావించాల్సిన అవసరము, బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. కాబట్టి తెలంగాణ ఉద్యమ సందర్భాన్ని ఈరోజు విశ్లేషించి చెప్పదలుచుకున్నా. నీళ్లు జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లే పరిస్థితి వచ్చింది. నిధులు ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధులైన కృష్ణారెడ్డి, రామేశ్వరరావులు కొల్లగొట్టే పరిస్థితి వచ్చింది. నియామకాలు కేసీఆర్ కుటుంబానికే పరిమితమైనవి తప్ప ఇవాళ తెలంగాణ గ్రామాలలో చదువుకున్న నిరుద్యోగ యువతకి ఎవరికి కూడా నియామక పత్రాలు అందలేదు. ఇదే కాదు, 12 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల మంది ప్రజల యొక్క సమగ్ర సర్వే ద్వారా అందరి వివరాలు సేకరించిన అని చెప్పిన చంద్రశేఖరరావు గారు 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 1200 మంది అమరవీరులను ఈ రోజు వరకు గుర్తించలేదు. ఇంతకంటే దుర్మార్గం ఎక్కడైనా ప్రపంచంలో ఉంటుందా? ఒక్కసారి పాత్రికేయ మిత్రులారా మీరు ఆలోచన చేయండి. ఈ రోజు వరకు 500 మందిని మాత్రం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించలే. అందులో దాదాపుగా 100-120 మంది పేర్ల మీద జీవోలు, మీరు ప్రభుత్వ వెబ్సైట్లలో చూడండి, జీవోలలో వాళ్ళ పేర్లు రాసి అడ్రస్ నాట్ నోన్ అని రాసిండ్రు. అంటే తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న అమరవీరుల వివరాలు, అడ్రస్లు అత్తాపత్తా లేదని తెలంగాణ ప్రభుత్వం చెబుతుంది. అంటే ఎంత ఘోరంగా ఈ అమరవీరులను అవమానిస్తుందో ఈనాడు ఆలోచన చెయ్యండి. 1200 మందిని గుర్తించడానికి 6 సంవత్సరాలు పట్టినా ఇంతవరకు వాళ్ళ వివరాలు సేకరించలేదంటే తెలంగాణ రాష్ట్రం వచ్చి ఏమి జరిగిందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక ఉద్యమకారులు, ఆనాడు దాదాపుగా 20 లక్షల మంది తెలంగాణ విద్యార్థులు ఉద్యోగ అవకాశాలను వదులుకొని గ్రూప్ 2, గ్రూప్ 1 లాంటి పోటీ పరీక్షలు వదిలేసి ఎస్ఐ లాంటి, కానిస్టేబుల్ లాంటి రకరకాల ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలను బహిష్కరించి ఆనాడు కంకణం కట్టుకొని పోలీసులు సంఖ్యలు వేస్తున్నా, ఉక్కు పాదాలతో తొక్కుతున్నా, దారుణంగా అణిచివేస్తున్నా, ఈ అణిచివేతలకు వ్యతిరేకంగా తెలంగాణ గళాన్ని వినిపించిన ఈరోజు ఉద్యమకారుల మీద కేసులు 6 సంవత్సరాలైనా తొలగించలేదు. కేసీఆర్ కుటుంబం మీద ఉన్న ప్రతి కేసును రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేసులే కాదు, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న రైల్వే శాఖ పెట్టిన కేసులను కూడా ప్రత్యేక ఫైళ్లు పంపించి ప్రత్యేక మెసెంజర్ ద్వారా ప్రత్యేక అధికారులను నియమించి కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత వీళ్ళందరి మీద ఉన్న తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఉన్న రైల్వే కేసులను కూడా, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న కేసులను కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని వాళ్ళ మీద ఉన్న కేసులను తొలగించుకున్నారు తప్ప అమరవీరుల మీద, మన ఉద్యమకారుల మీద ఉన్న కేసులను ఈనాటికి తొలగించలేదు. అప్పుడప్పుడు పత్రికలలో మీరే రాస్తున్నారు,
కానిస్టేబుల్కో ఎస్ఐకో ప్రభుత్వ పోటీ పరీక్షలను అక్కడనో ఇక్కడనో నియామక అవకాశాలు వచ్చిన వాళ్లకు తెలంగాణ ఉద్యమ కేసులు అడ్డంకిగా మారి ఉద్యోగాలు కోల్పోతున్నారని చెప్పి పత్రికలలో రాస్తున్నారు. 6 సంవత్సరాలైనా కూడా ఇవాళ ఉద్యమకారుల మీద ఉన్న కేసులని రాష్ట్ర ప్రభుత్వం తొలగించలేదంటే ఉద్యమకారులకి రాష్ట్రంలో ఉన్న గౌరవం ఏ పాటిదో, దక్కిన అవకాశాలు ఏంటో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక ఇదే కాకుండా తెలంగాణ మలి ఉద్యమానికి స్ఫూర్తి ప్రొఫెసర్ జయశంకర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు నడి బజార్లో అంగీలాగుతో కేసీఆర్ నిలబడ్డప్పుడు నిలవడానికి నీడనిచ్చిన జలదృశ్యం కొండా లక్ష్మణ్ బాపూజీ గారు టీఆర్ఎస్ పార్టీకి ఒక ఇల్లిచ్చి, ఒక స్థలాన్నిచ్చి, ఒక పార్టీనిచ్చి టీఆర్ఎస్ పార్టీని పెంచి పోషిస్తే ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎలా ఉంటాడో కూడా తెలంగాణ ప్రజల్ని మరిపించే విధంగా ఆయన ఆనవాళ్లు లేకుండా చేరిపోయడమే కాదు, కొండా లక్ష్మణ్ బాపూజీ చచ్చిపోతే చివరి చూపులకు కూడా కేసీఆర్ రాలేదు. ఆయన మీద కనీసం శవం మీద ఒక 2 పూలు కూడా వేయలేదంటే నిలవ నీడనిచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి జరిగిన అవమానం ఎలాంటిదో ఇవాళ తెలంగాణ సమాజం గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇక 3వ వ్యక్తి ప్రొఫెసర్ కోదండరామ్ గారు. కోదండరామ్ గారి గురించి ఇంకా నాకంటే మీకే ఎక్కువ తెలుసు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో బంగారు ముద్దగా కనిపించిన ప్రొఫెసర్ కోదండరామ్ ఇవాళ శుద్ధ దండగా కనిపిస్తున్నాడు కేసీఆర్ గారికి. ఎందుకంటే ఆయన దోపిడీని, ఆయన అరాచకాలను, ఆయన అక్రమాలను ప్రజల తరఫున నిలబడి ప్రశ్నిస్తున్నందుకు ఇవాళ కోదండరామ్ గారిని ఉన్న పలంగా ఇంటి తలుపులు వలగొట్టి అర్ధరాత్రి పూట పోలీసులు గొర్రెని ఇడ్చుకపోయినట్టు కాళ్ళు చేతులు బట్టి రోడ్డు మీద ఏడిచి ఈడ్చుకపోయిన సందర్భం మనం చూసినాం. వీళ్ళే కాదు, తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్ళి గజ్జగట్టి గొంగడేసుకున్న గద్దరన్న ఎక్కడికి పోయిండో, గోరె టెంకన్న ఎక్కడికి పోయిండో, విమలక్క ఎక్కడికి పోయిందో ఇవాళ ఇలా చెప్పుకుంటూ వెళ్తే కొన్ని వేల మంది కవులు, కళాకారులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అణిచివేతకు గురై, అవమానానికి లోనై, పీడీ యాక్టులకు బలై ఇవాళ సమైక్య రాష్ట్రంలో కూడా విమలక్క ఆఫీస్ మీద దాడులు జరగలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాడులు జరిగినాయి. వీళ్ళు కాదు, పౌర హక్కుల కోసం తెలంగాణ రాష్ట్రం రావాలని గలం విప్పిన వరవరరావు, హరగోపాల్, ప్రజా హక్కుల కోసం మాట్లాడిన వరవరరావు లాంటోళ్ళు 80 సంవత్సరాల వయసులో కరోనా బారిన పడి జైళ్లలో ఖైదీలు మగ్గుతుంటే 80 సంవత్సరాల వయసు నిండిపోయిన వరవరరావును బరబరా ఈడ్చుకెళ్ళి ఇవాళ జైల్లో పెట్టి ఇవాళ అతన్ని విడుదల చేయమని ప్రపంచమంతా గొంతెత్తి నినదిస్తుంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం వినని చెవులేసుకొని ఇవాళ వ్యవహరిస్తుందంటే ప్రజా హక్కుల కోసం, ప్రజల యొక్క వాళ్ళ అవకాశాల కోసం మాట్లాడిన హరగోపాల్, వరవరరావు గారి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎట్లుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక వీళ్ళని పక్కన పెడితే తెలంగాణ ఉద్యమంలో రాజకీయ ఐకాసా కింద అందరం కలిసి పనిచేసినాం. తెలంగాణ వస్తే ప్రపంచానికి ఒక ఆదర్శ రాజకీయాలను, ఒక విలువలతో కూడుకున్న రాజకీయాలను ప్రపంచానికి చూపిస్తామని అనుకున్నాం. కానీ దురదృష్టం, కేసీఆర్ వచ్చిన మొదటి రోజు నుంచి పార్టీ ఫిరాయింపులు, కాంట్రాక్టర్లు, కమిషన్లు, పార్టీ ఫిరాయింపులు, పదవులతో కొనుగోళ్లు, అక్రమ కేసులమయమైపోయింది ఇవాళ తెలంగాణ రాష్ట్రం. సమాజంలో ఎక్కడికైనా తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఎక్కడికైనా వెళ్తే ధైర్యంగా ఆత్మగౌరవంతో తలెత్తుకున్న తెలంగాణ ప్రాంతం, నేను తెలంగాణ కోసం కొట్లాడుతున్నా, మా తెలంగాణ కోసం వందల మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకొని ప్రభుత్వాలకు నిరసన తెలుపుతుండ్రు అని గర్వంగా చెప్పుకునే వాళ్ళం. ఈ దేశమే కాదు, ఇతర దేశాలకు వెళ్ళినా కూడా ఆత్మగౌరవంతో చెప్పుకునే వాళ్ళం మేము తెలంగాణ బిడ్డలమని. ఇవాళ తెలంగాణ బిడ్డలైన ప్రజాప్రతినిధులు ఏడుకని వెళ్తే ఎంత కమ్ముడు పోతావు, ఎంత కొనుక్కున్నారు, నేను నీకేం ధర వలుకుతుంది, ఇంకెన్ని రోజులు ఉంటావు, నువ్వు ఉన్న పార్టీలు ఇంకా మారవా, నువ్వు అమ్ముడు పోవా, నీకెంత ధర, నీవు ఏసున్నా కాడ బోర్ల పక్కల పడతావని అడిగే పరిస్థితులు వచ్చింది. కాబట్టి మేము అసలు రాజకీయాలలో ఉన్నామని చెప్పుకోవడానికే సిగ్గుపడే పరిస్థితి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో దాపురించిందంటే ఒక దుర్మార్గుడు తెలంగాణకు పట్టిన చెదనా కాదా? ఈరోజు మీరు అందరూ కూడా ఆలోచన చేయాల్సిందిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. ఇక ఇదే కాదు,
2014 ఎన్నికల సందర్భంగా కేసీఆర్ అధికారంలోకి రావడానికి చెప్పిన ఎన్నికల మేనిఫెస్టోని ఈరోజు మీ దగ్గర నేను ప్రస్తావించదలుచుకున్నా. చెప్పినవే కాదు, చెప్పనివి కూడా చాలా చేసినామని కేసీఆర్ అంటుంటాడు. మన కొద్దిమంది పింక్ మాఫియా మిత్రులు దాన్ని పెద్ద ఎత్తున చూపిస్తుంటారు. ఇవాళ నేను అడుగుతున్నా, నువ్వు 2014 ఎన్నికల సందర్భంగా చెప్పిన ఏమేమి హామీలు అమలు చేసినావు అని నేను సూటిగా అడుగుతున్నా. నేను ఇప్పుడు అడిగే ప్రశ్నలు నీ ఎన్నికల మేనిఫెస్టోలో లేవా? లేకపోతే నువ్వు విధించే శిక్షకు నేను సిద్ధంగా ఉన్నా. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను లేదా, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తాను లేదా, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తాను లేదా, ఇంటికో ఉద్యోగం ఇస్తాను లేదా, రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేస్తాను లేదా, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 22 లక్షల మంది సమగ్ర కుటుంబ సర్వేలో ఉన్న ప్రతి పేదవాడికి ఆత్మగౌరవంతో బతకడానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను లేదా? ఇవన్నీ నువ్వు చెప్పిన మాటలు కాదా అని చెప్పి నేను ఇవాళ కేసీఆర్ని అడుగుతున్నా. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య అమలు చేస్తాం. ఎస్ఐలు పోలీసులు కేసులు ఉండవు. ఊర్లో పొలాలలో వ్యవసాయ పనులకు వెళ్తున్న బడి బయట పిల్లల్ని పోలీసులను పెట్టించి పట్టుకరాబెట్టించి బడులలో చేర్పించి నిర్బంధ ఉచిత విద్యను అందిస్తా అని చెప్పింది నిజం కాదా అని చెప్పి నేను ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్న, దళితుల 3 ఎకరాల భూమి ఎక్కడ పోయింది, గిరిజనుల రిజర్వేషన్ ఎక్కడ పోయింది, మైనారిటీల రిజర్వేషన్ ఎక్కడ పోయింది, కేజీ నుంచి పీజీ ఉచిత నిర్బంధ విద్య ఎక్కడ పోయింది, ₹1,00,000 రుణమాఫీ ఎక్కడ పోయింది, ఫీజు రీఎంబర్స్మెంట్ ఎక్కడ పోయింది? ఇవాళ విలువలతో కూడుకున్న తెలంగాణ రాజకీయాన్ని పాతాళానికి నెట్టివేసిన చరిత్ర కల్వకుంట్ల చంద్రశేఖరరావుది కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇదే కాదు, సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర పాలకుల నిర్లక్ష్యం వల్ల తెలంగాణ ప్రాజెక్టులు కాలగర్భంలో కలిసిపోయినాయి. కాబట్టే తెలంగాణ ప్రాంతం అంతా ఎడారిగా మారింది. ఈ ఎడారిని సస్యశ్యామలం చేసి ఆకుపచ్చ తెలంగాణ చెయ్యాలంటే తెలంగాణ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలి. వచ్చిన మరుక్షణం యుద్ధ ప్రాతిపదికన తెలంగాణ ప్రాజెక్టులను పూర్తి చేస్తా అన్న కేసీఆర్ కల్వకుర్తి ఎక్కడ పోయింది, భీమా ఎక్కడ పోయింది, నెట్టంపాడు ఎక్కడ పోయింది, కోయిల్సార్ ఎక్కడ పోయింది, దుమ్ముగూడెం ఎక్కడ పోయింది, శ్రీరామ్ సాగర్ ఎక్కడ పోయింది, ఇవాళ ఇందిరాసాగర్ ఎక్కడ పోయింది, రాజీవ్ సాగర్ ఎక్కడ పోయింది, చనాక కొరాట ఎక్కడ పోయింది, ప్రాణహిత చేవెల్ ఎక్కడ పోయింది, పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకాలు కాలగర్భంలో ఎందుకు గడిచిపోయినాయి? ఈ నిర్లక్ష్యానికి నువ్వు కారణం కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ కేవలం సాగునీటి ప్రాజెక్టుల మీదనే 1,20,000 కోట్ల రూపాయలు దాదాపుగా ఖర్చు పెడితే 2,000 కోట్లతోని పాలమూరు జిల్లాలో కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్సాగర్ ప్రాజెక్టులు పూర్తి చేసి 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటే ఎందుకు ఆ ప్రాజెక్టులను పూర్తి చేయలేదని నేను అడుగుతున్నా. తెలంగాణకు గ్రావిటీ ద్వారా కాలువల ద్వారా నీళ్ళు ఇచ్చి 3,20,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వగలిగిన ఎస్ఎల్బిసి ప్రాజెక్టు ఎందుకు పడకేసింది? నల్లగొండలో బిడ్డలు నడుములు వంగిపోయి ఫ్లోరైడ్ బాధితులు కన్న తల్లుల గోస నీ కళ్ళకు కనిపిస్తలేదా? ఎస్ఎల్బిసిని ఎందుకు పూర్తి చేయలేదని నేను ఇవాళ అడుగుతున్నా. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద ప్రాణహిత చేవెళ్ళని కాళేశ్వరంగా మార్చినావు. పాలమూరు రంగారెడ్డిని జూరాల నుంచి తీసుకెళ్లి శ్రీశైలం వెనకాల ఎత్తిపోతలన్నావు. మిషన్ కాకతీయ అన్నావు, మిషన్ భగీరథ అన్నావు. 4వ విడత మిషన్ కాకతీయ ఎక్కడికి పోయింది? తెలంగాణ నిజాం నవాబులు కాకతీయ రెడ్డి రాజులు నిర్మించిన గొలుసు కట్టు చెరువులు విధ్వంసానికి నువ్వు కారణం కాదా అని చెప్పి నేను ఇవాళ తెలంగాణ ప్రజల తరఫున కేసీఆర్ నేను అడుగుతున్నా. ఆనాడు గొప్పగా చెప్పినావు కదా, నిజాం నవాబుల నుంచి కాకతీయ రాణి రుద్రమ రెడ్డి రాజుల వరకు నిర్మించిన గొలుసు కట్టు చెరువులను ఆంధ్ర పాలకులు విధ్వంసం చేసిండ్రు. ఈ ప్రాజెక్టులను తిరిగి పునరుద్ధరించి ప్రతి గ్రామంలో చెరువు ఉండే విధంగా నీళ్లతో కలకలలాడే విధంగా నువ్వు చేస్తా అన్నావు కదా. ఈ 6 సంవత్సరాలలో ఎన్ని మిషన్ కాకతీయలో భాగంగా గ్రామాలలో ఉన్న చెరువులను నువ్వు నిర్మించినవు, పునరుద్ధరించినవు అని చెప్పి నేను కేసీఆర్ను నేను ఇవాళ అడుగుతున్నా. ఇవాళ నీ పుణ్యమా అని, నీ కొడుకు పాపమా అని 100 సంవత్సరాల క్రితం నిజాం నవాబు నిర్మించిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, అదేవిధంగా ఇవాళ ట్యాంక్ బండ్ కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఆక్రమించుకునే పరిస్థితులు వచ్చినాయి. దీనికి నువ్వు కారణం కాదా అని నేను అడుగుతున్నా. నువ్వు కాదా చెప్పింది ట్యాంక్ బండ్లో నీళ్ళని కొబ్బరి నీళ్ళలాగా చేస్తాం, ముంచుకొని తాగొచ్చని, ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తా అని, వరంగల్ను లండన్ చేస్తా అని, కరీంనగర్ను న్యూయార్క్ చేస్తా అని చెప్పింది నువ్వు కాదా? నువ్వు ఇచ్చిన హామీలనే మేము ఇవాళ నీకు గుర్తు చేస్తున్నాం కేసీఆర్.
నువ్వు చేసినవా అని నేను అడుగుతున్నా. ఇవన్నీ పక్కన పెడితే 2018లో మళ్ళీ రెండవసారి ప్రజల్ని మళ్ళొక్కసారి మోసం చేసినావు. పాత హామీలను కొనసాగిస్తూనే కొత్త హామీలు అని చెప్పినావు. రైతు బంధు పథకం అన్నావు. ఎన్నికల ముందల ప్రతి ఎకరాకు సంవత్సరానికి 10,000 రూపాయలు ఖాతాలు వేస్తున్నాను. ఇవాళ ఖాతాలు వేసుడు దేవుడు ఎరుగు. 5 ఎకరాలకు ఆ పైనున్నోనికి ఈయననే కాడికి వచ్చినావు. 1,00,000 రూపాయల రుణమాఫీ అన్నావు. సంవత్సరంన్నర అయింది, ఊసెత్తలే. ప్రతి నిరుద్యోగ యువతకు ఉద్యోగం ఇస్తా, లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తా అన్నావు 3,000 రూపాయలు. ఇవాళకి నిరుద్యోగ భృతి ఇచ్చినవా అని చెప్పి నేను ఇవాళ కేసీఆర్ని అడుగుతున్నా. ఆనాటి నుంచి ఈనాటి వరకు పేదోడికి అందని ద్రాక్షనే డబుల్ బెడ్రూమ్ అయింది. ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇచ్చినావు? నువ్వు ఎర్రవల్లిలు ఇచ్చినావు పదే చెప్తావు. నువ్వు ఎర్రవల్లికి ఏమైనా సర్పంచ్వా, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రివా అని చెప్పి నేను ఇవాళ కేసీఆర్ను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇవాళ 22 లక్షల ఇల్లు లేని తెలంగాణ నిరాశ్రయులైన వాళ్లకు నువ్వు ఎప్పటిలోగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తావని నేను అడుగుతున్నా. 57 సంవత్సరాలు నిండిన ప్రతి పేదవాడికి 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తాను కదా. ఈ రోజు వరకు 57 సంవత్సరాలు నిండిన వాళ్ళు కాదు, 65 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు కూడా 3 నెలలకు ఒకసారి పెన్షన్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. వికలాంగులకు తెలంగాణ వచ్చిన తర్వాత 3% రిజర్వేషన్ ఇస్తా అన్నావు కదా. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చి 6 సంవత్సరాలైంది, 3% రిజర్వేషన్ వికలాంగులకు ఎక్కడ పోయిందని నేను అడుగుతున్నా. ఆనాడు దామోదర రాజనరసింహ, గీతారెడ్డి గారు కలిసి SC/ST సప్లాన్ తీసుకొచ్చి SC/ST సప్లాన్ ద్వారా నిధులు మురిగిపోకుండా 1,00,000కు 12,000 కోట్ల రూపాయల లెక్కన, ఒకవేళ ఈ సంవత్సరం ఖర్చు కాకపోతే క్యారీ ఫార్వర్డ్ కింద నెక్స్ట్ ఇయర్లో కూడా దళితుల యొక్క అభ్యున్నతి కోసం SC/ST సప్లాన్ కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తే ఇవాళ తుంగలో దొక్కి నేలమట్టం చేసింది నువ్వు కాదా? దళితులకు ప్రతి సంవత్సరం 10,000 కోట్ల రూపాయల లెక్కన 5 సంవత్సరాలలో 50,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తాను ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినావు కదా. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఇవాళ నరసింహస్వామి కొండ మీదకి పోదాం. బీసీలకు 25,000 కోట్లు, దళితులకు 50,000 కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తా అని చెప్పిన నువ్వు ఇప్పటి వరకు ఇచ్చింది ఎంత, కేటాయించింది ఎంత, ఖర్చు పెట్టింది ఎంత? నువ్వు చెప్పింది అబద్ధమా కాదా? ఒకవేళ నువ్వు చెప్పింది నిజమే అయితే యాదగిరి గుట్ట మీదకి పోదాం, దేవుడి ముందర నిలబడి ఒట్టేసి మాట్లాడతాం. నువ్వు వస్తావా, నీ కొడుకు వస్తాడా, నీ అల్లుడు వస్తాడా? నేను సిద్ధంగా ఉన్న కేసీఆర్. ఇవాళ తెలంగాణ ప్రజల్ని నువ్వు మభ్యపెట్టి ఒక పక్కన ఉద్యమకారులను, రెండో పక్కన అమరవీరులను, మూడో పక్కన సహకరించిన వాళ్ళందరినీ నేలమట్టం చేసి ఇవాళ కేవలం నీ కుటుంబమే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్న కేసీఆర్, తెలంగాణ ప్రజల తరఫున 6 సంవత్సరాలు పూర్తయినా అమరవీరుల స్తూపాన్ని నిర్మించలేదు. 125 సంవత్సరాలు నిండిన సందర్భంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెడతా అని మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చైనాకు విహారయాత్రకు పోయొచ్చారు నీ మంత్రులు తప్ప. తట్టడు మట్టి కూడా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కోసం పునాదు రాయి పడలేదు అంటే ఇవాళ నువ్వు అంబేద్కర్ను అవమానించినట్టు కాదా? ఏ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో 125 సంవత్సరాల అంబేద్కర్ జయంతి సందర్భంగా 125 అడుగుల అంబేద్కర్ను స్థాపిస్తా అని చెప్పి నువ్వు మోసం చేసి ఇవాళ మందకృష్ణ లాంటి మాదిగలను తీసుకెళ్లి జైల్లో అక్రమ కేసులు పెట్టిన మాట వాస్తవం కాదా? కాకతీయ యూనివర్సిటీలో, కాళోజీ యూనివర్సిటీ అక్కడ పెట్టుకుంటామని వరంగల్లో అన్నందుకు దళిత బిడ్డ రాజయ్యను ఉన్న పలంగా బర్తరఫ్ చేసి అవినీతి ఆరోపణలు చేసి అతని కుటుంబాన్ని మానసిక క్షోభకు గురి చేసి మంత్రివర్గం నుంచి తొలగించినావు కదా. ఏం అవినీతికి పాల్పడ్డాడో ఈ రోజు వరకు ఎందుకు బయటికి తీసుకురాలేదని నేను అడుగుతున్నా. తెలంగాణ ఉద్యమం సందర్భంగా లక్షల తెలంగాణ బిడ్డల ఉద్యోగాలను ఆంధ్ర వాళ్ళు కొల్లగొట్టినరు. వాళ్ళను ఊరి ఇడిపిస్తే లక్షల ఖాళీలు భర్తీ చేస్తా అన్నావు కదా. 6 ఏళ్ళు అయినా అవి భర్తీ చేయలేదు. కానీ నీ బంధువు వినోద్ రావు, నీ బిడ్డ నిజామాబాద్ ఎంపీ ఇద్దరు ఓడిపోతే 6 నెలలు తిరిగే లోపల ఖాళీగా ఉంచకుండా 2 ఉద్యోగాలు ఇచ్చినావు కదా. ఇంతకంటే దుర్మార్గం, నీచం, నికృష్టం ఎక్కడైనా ప్రపంచంలో ఉంటుందా అని నేను అడుగుతున్నా. ప్రజలు తిరస్కరించినాక కూడా సిగ్గు లేకుండా నీ కుటుంబాలకు మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చుకుంటున్నావు కదా. లక్షల ఖాళీలు ఉన్న ఉద్యోగాల కోసం ఎందుకు నోటిఫికేషన్లు ఇస్తలేవు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 70 నెలలైతే ప్రతి నెల 1000 నుంచి 1500 మంది
ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేస్తున్నారు. ఈ లెక్కన తెలంగాణ వచ్చినప్పటి నుంచి దాదాపుగా 1,00,000 ఖాళీలు వచ్చినాయి. ఇందులో సగమన్న తిరిగి భర్తీ చేసిన పాత ఖాళీల సంగతి దేవుడు ఎరుగు. 60 నెలలు అయిపోయినా కూడా తెలంగాణలో నువ్వు ఎందుకు ఖాళీలను భర్తీ చేస్తలేవు? తండాలలో గూడాలలో ఉండే సింగిల్ టీచర్ల పాఠశాలలు దాదాపుగా 10,000 పాఠశాలలు మూతేసినావు. ఇవాళ పేదోడికి విద్యను అందరినీ ద్రాక్షం చేసిన దుర్మార్గుడివి నువ్వు కాదా? ఇవాళ కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్యని మన 5 ప్రైవేట్ యూనివర్సిటీలు ఇచ్చి అసలు యూనివర్సిటీలో ఉన్న భూములు ఎవడో కొల్లగొడుతుంటే కళ్ళు మూసుకొని ఇవాళ నీ పార్టీకి సంబంధించిన మల్లారెడ్డికి, పల్ల రాజేశ్వరరెడ్డికి, ఎమ్మెల్సీకి పోటీ చేసి ఓడిపోయిన వరదారెడ్డికి 5లో 3 యూనివర్సిటీలు నీ పార్టీకి ఇచ్చినావు. దాంట్లో బీసీ రిజర్వేషన్లు ఇతర రిజర్వేషన్లు అమలు చేస్తారా అని నేను అడుగుతున్నా. ఇవాళ 1,00,000 కొద్ది ఫీజులు వసూలు చేసి వ్యాపార దందాలు చేసుకోవడానికి నీ పార్టీలకు యూనివర్సిటీలు ఇచ్చినావు తప్ప ఉన్న యూనివర్సిటీలు పాలమూరు కావచ్చు, కాకతీయ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, మిగతా యూనివర్సిటీలు, శాతవాణి యూనివర్సిటీ కావచ్చు, 10 జిల్లాలో 10 యూనివర్సిటీలను కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మొదలుపెట్టిన యూనివర్సిటీలలో అధ్యాపకులు లేక, సిబ్బంది లేక, నిధులు లేక ఇవాళ ప్రభుత్వ పాఠశాలల కంటే హీనంగా యూనివర్సిటీలు తయారైన మాట వాస్తవం కాదా? నువ్వు చెప్పే కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య ఇదా? నేను కేసీఆర్ని ఈరోజు నేను ప్రశ్నించదలుచుకున్నా. కాబట్టి మిత్రులారా, వీళ్ళందరూ కాదు, మీ గురించి ఆలోచన చేయండి. పాత్రికేయ మిత్రులకి ఏం చెప్పిండు, ఏం చేసిండు? వరంగల్ పోయినాడు, ఏమన్నాడే? అసలు హైదరాబాదులో వరంగల్లో కట్టించే చూసి హైదరాబాద్ ఉన్న వాళ్ళు కూడా అసూయతోని మేము కూడా వరంగల్లోనే పనిచేస్తాం సార్ అనాలన్నాడు. మీకు ఇండ్లకి ఇండ్లు, ప్లాట్లకు ప్లాట్లు, అల్లికి అల్లి, పూజకు పూజ, ఈపుకు సున్నం అని చెప్పిండు. ఈపుకు సున్నం ఒకటే మిగిలింది, మీకు మిగతాది ఏదన్నా వచ్చిందా? దాదాపుగా మీ ఆరోగ్య భద్రత కార్డు అందక ఈ 6 సంవత్సరాలలో నాకున్న సమాచారం మేరకు 384 మంది పాత్రికేయ మిత్రులు వైద్య సహాయం అందక అర్ధాంతరంగా ప్రాణాలు వదిలిండ్రు. ఇంకా కూడా కనికరం లేదా అని నేను కేసీఆర్ని అడుగుతున్నా. కాబట్టి ఇన్ని అబద్ధాల పునాదుల మీద ఉద్యమం సందర్భంగా చెప్పిన నీళ్లు, నిధులు, నియామకాలు ఎక్కడికో పోయినా, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావచ్చు, దళితులకు 3 ఎకరాల భూమి కావచ్చు, గిరిజనుల రిజర్వేషన్ కావచ్చు, మైనార్టీల రిజర్వేషన్ కావచ్చు, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య కావచ్చు, ఇవాళ తెలంగాణ సమాజంలో ఎవరికి కూడా అందని ద్రాక్షగా మారినాయి. 2018 ఎన్నికలలో కూడా 57 సంవత్సరాల పెన్షన్ కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే రాస్తే రామాయణం అంతా చెప్తే భారతం అంతా కేసీఆర్ మోసాలు ఉన్నాయి. ఇవాళ కేసీఆర్ను చాలామంది మా మిత్రులు అప్పుడప్పుడు మాట్లాడతా కేసీఆర్ నియంత పాలన చేస్తుండే, కేసీఆర్ నియంత లాక్కున్నాడు అంటారు. ప్రపంచ చరిత్రలో నియంతల చరిత్రను ఒకసారి చదవండి. నియంత అనేవాడు వాడు అనుకున్నది అనుకున్నట్టుగా అమలు చేసేవాడు, ఏది వచ్చినా కూడా ఎదురొడ్డి నిలబడేవాడు నియంత. అది హిట్లర్ కావచ్చు, చాలామంది చరిత్రలో ఎవరినైనా చూడండి. మరి కేసీఆర్ ఎట్లా నియంత అవుతాడా? నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తాడు. ప్రపంచంలో ఎవడన్నా నియంత అబద్ధాలు చెప్పేటోడు ఉండా? కేసీఆర్ నియంత కాదు, నియంత ముసుగులో ఉన్న మోసగాడు, పచ్చి మోసగాడు కేసీఆర్. నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పిన అబద్ధం మళ్ళీ చెప్పకుండా ప్రజల్ని ఎన్నిసార్లైనా వంచగలిగిన శక్తియుక్తుల్ని దేవుడు ఆయనకు ప్రసాదించడు కాదు, ఒక్కటే ఆయనకు దేవుడిచ్చిన వరం. గా అబద్ధాలతోనే మనల్ని వంచిస్తుండు. కేసీఆర్ పచ్చి మోసగాడు తప్ప నియంత కాదు. ఇవాళ కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఆయన కుటుంబం విలాసవంతమైన జీవితం గడుస్తుంది తప్ప న్యాయం జరగలేదు. ఇవాళ కాళేశ్వరం ద్వారా 1 ఎకరాలకు నీళ్ళు అంటుండు. నేను సూటిగా సవాల్ విసురుతున్నా, ఒకటే స్ట్రైట్గా. మన ముఖ్యమంత్రి గారు వెళ్ళి పంపులు ఆన్ చేసిండు. కొండపోచమ్మనా ఏంది? కొండపోచమ్మనే కాదు, 5 పంపులలో 4 పంపులు పనిచేయలే. ఒక్క పంపు నానా సంకల్ నాకి ఒత్తితే ఆన్ అయింది, తర్వాత ఆఫ్ అయింది. ఈ రోజు వరకు ఆ పంపులు ఆన్ కాలే. నిన్నగాక మొన్న కొండపోచమ్మ దగ్గర 5 పంపులకు కానీ ఒకటే పంపు ఆన్ అయింది, 4 పంపులు ఆన్ కూడా కాలే. ఇవాళ ఎత్తిపోసిన అంటాడు, ఏం ఎత్తలేపోయలే. ఈ గాజు ఈ కుండలు ఉన్నది, ఈ కుండలు పోసండి, ఈ కుండలు ఉన్నది, ఈ కుండలు పోసండి. ఆయన మొత్తం ఎత్తింది 53 టీఎంసీలు అని నిన్న మన నిష్ణాతులు లెక్కలు తేల్చారు. 50 లక్షల ఎకరాలలో పంట పండించినాం, దాదాపు 1 కోటి క్వింటాలు వచ్చిందని అంటున్నాడు.
50 లక్షల ఎకరాలలో పంట పండించాలంటే 500 టీఎంసీ కావాలి. ఒక్క టీఎంసీ 10 లక్షల ఎకరాలకు లెక్కేసుకుంటే మినిమం 500 టీఎంసీ నీళ్లు కావాలి. నువ్వు ఎత్తింది 50 టీఎంసీలు అయితే 5 లక్షల ఎకరాలలోనే పంట పండుతుంది. 5 లక్షల ఎకరాలలో ఎంత పంట పండించిందో నువ్వు లెక్కలది. మరి 50 లక్షల ఎకరాల 50 లక్షల పైన మెట్రిక్ టన్నుల వరి ధాన్యం 50 లక్షల ఎకరాల పైన ఎంత పండిందో మిగతా పంటలు అన్నిటిని లెక్క తీస్తే వాటికి సంబంధించిన కరెంటు బిల్లులు తీస్తే కేసీఆర్ మోసమేందో కేసీఆర్ కనికట్టేందో దీన్ని బట్టి ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ 6 సంవత్సరాల చంద్రశేఖరరావు గారు మీకు దేవుడు మళ్ళీ రెండోసారి అవకాశం ఇచ్చింది మీరు చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి. నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా, ప్రజల సమస్యలు నీకు పట్టవా? దళితుల గిరిజనుల సమస్యలు నీకు పట్టవా? నిన్నగాక మొన్న గిరిజనులకు సంబంధించిన రిజర్వేషన్ జీవో నెంబర్ 3ను సుప్రీంకోర్టు కొట్టేస్తే నువ్వెందుకు నిర్లక్ష్యంగా ఉన్నావు? ఇవాళ గిరిజన ప్రాంతాలలో వాళ్ళకు రావాల్సిన రిజర్వేషన్ నష్టం జరుగుతూ సుప్రీంకోర్టులో తీర్పు వస్తే అసమర్థవంతమైన న్యాయవాదులను పెట్టి ఇవాళ గిరిజనులకు ఉన్నది పోగొట్టినవు. నువ్వు ఈ దుర్మార్గానికి నువ్వు కారణం కాదా అని చెప్పి నేను ఇవాళ పాత్రికేయ మిత్రులను అడుగుతున్నా. కాబట్టి మిత్రులారా, ఇక ఆర్టీసీ మీరు ఆలోచన చేయండి. సకల జనుల సమ్మె సందర్భంగా సింగరేణి కార్మికులు ఆర్టీసీ కార్మికులే కదనే ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపింది. 40 మందిని పుట్టబెట్టుకున్నాం. 50,000 మంది నడి బజార్ల 2 నెలల పైన పిల్ల పాపలతోని నడి బజార్ల అర్ధాకలతోని పూర్తి ఆకలితోటి అలమటిస్తుంటే కనీసం కనికరించలేను. 40 మంది చచ్చిపోయిన తర్వాత నువ్వు పాల ఏంది అది ఆయన ఫ్లెక్సీలకు పాల ప్యాకెట్ల బ్యాచ్ కొంతమందిని జమేసుకోండి. సింగరేణిలో కూడా వారసత్వ ఉద్యోగాలను 2017 ఎన్నికల సందర్భంగా కూడా చెప్పినాం. ఆ 2014 ఎన్నికల కంటే ముందు సింగరేణి వారసత్వ ఉద్యోగాలు చెప్పినాం. ఇవాళ మెడికల్ అన్ఫిట్ కోసం 5 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుందని పత్రికలలో వస్తుంది. ఇవాళ నువ్వు ధైర్యంగా సెక్యూరిటీ లేకుండా సింగరేణి బొగ్గుబావుల దగ్గరికి రాగలవా అని అడుగుతున్నావు. నువ్వు కానీ, నీ కొడుకు కానీ, నీ అల్లుడు కానీ. నీ అల్లుడు గౌరవాధ్యక్షుడు ఉన్నాడు కదా ఆర్టీసీకి. ఇవాళ గన్మెన్లను లేకుండా ఆర్టీసీ ఎక్స్ రోడ్ల బస్ భవన్ దగ్గరికి రాగలడా అని నేను అడుగుతున్నా. అంటే అసలు కేసీఆర్ చేతిలో మోసపోనోడు తెలంగాణ సమాజంలో ఎవరైనా ఉన్నారా? రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అమరవీరుల కుటుంబాలు కావచ్చు, లేకపోతే ఉద్యమకారులు కావచ్చు, మీరు ఎవరినైనా తీసుకోండి, మహిళలు కావచ్చు, మాదిగలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, గిరిజనులు కావచ్చు, ఏ సమాజం చివరికి ఎన్ఆర్ఐలు కూడా పాత్రికేయ మిత్రులు కూడా కేసీఆర్ చేతుల మోసపోకుండా తెలంగాణ సమాజంలో ఒక్కరైనా మిగిలినరా? మీరు ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. ఈ ఆవేదన, ఈ దుఃఖం, ఈ బాధ కాంగ్రెస్ పార్టీది కాదు, తెలంగాణ ప్రజల బాధను మేము తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కేసీఆర్ ఏమన్నా మాట్లాడితే అభివృద్ధి చెందాలంటే ప్రతిపక్షాలు ఉండొద్దు అంటున్నాడు. నీ సూత్రం నిజమైతే మరి నీకెందుకు ఎంపీలు కేంద్రంలో? నీకెందుకు కేంద్రంలో ఎంపీలు? కలుపు భారతీయ జనతా పార్టీ తెలంగాణ అభివృద్ధి చెందుతుంది కదా. ప్రభుత్వంలో ఉన్నది ఉన్నోళ్ళ దాంట్లోనే మిగతాళ్ళు ఉండాలి. మా 12 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్ళి అన్యాయంగా పొట్టన పెట్టుకున్నావు కదా పార్టీ ఫిరాయింపుల ద్వారా. మరి నీ ఎంపీలను తెలంగాణ అభివృద్ధి చెందాలన్న కోరిక నీకు లేదా? నీ ఎంపీలను తీసుకెళ్ళి ప్రభుత్వంలో కలిపి నీకో సూత్రం మాకో సూత్రమా? ఇవాళ ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని ప్రారంభిస్తే ఆపక్కోలే, కాళేశ్వరం ప్రారంభిస్తే ఆపక్కోలే. కానీ తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఏమన్నాడా? ఇక్కడ ఎవరైనా అయ్యగారులు ఉన్నారేమో, ఆంధ్ర అయ్యగారులకు ఆడంబరాలు ఎక్కువ, తెలంగాణ అయ్యగారులకు నిష్ఠ ఎక్కువ అన్నాడు. మరి ఇవాళ తెలంగాణలో ఒక్క అయ్యగారు కూడా లేడానే కాళేశ్వరం ప్రారంభించడానికి? యాదగిరిగుట్ట గుడి కడితే వాళ్ళే, ఆర్కిటెక్టు ఆనంద్ సాయే ఆ పక్క ఆయన్ని, నీకు వాస్తు దృష్టి అయిన ఆ పక్క ఆయన్ని, నీకు మూటలు మోసేటోళ్ళు ఆ పక్కోళ్ళే, నువ్వు నీళ్ళు ఇచ్చేది ఆ పక్కోళ్ళకే. మరి ఉద్యమం ఎందుకు? ఇంక ఆయన మళ్ళీ ఇంకో సూత్రీకరించిన భేషజాలు లేవు, భేషన్లు లేవని.
మరి సంకనాకానికి తెలంగాణ ఉద్యమం అన్నావా? పేషెంట్లు లేకపోయి పేషెంట్లు లేకపోయి అక్కడిది ఇక్కడ అలయ బలయ చేసుకోవచ్చు అనుకుంటే ఆ తల్లెలు ఈ తల్లెలా కలుపుకొని తినొచ్చు అంటున్నావు ఇప్పుడు. మరి ఇంకా తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నది? చంపింది ఎందుకు 1200 మందిని? నీ చేతులారా పొట్టన పెట్టుకున్నావు కదా 1200 మందిని. నీ కళ్ళ ముందల నిప్పు కనికలై ఎలిగిండ్రు కదా వాళ్ళందరూ. వాళ్ళేం రాజ్యాలు ఏలాలనుకోలేదే, రాజకీయంగా ఉన్నోళ్ళు కాదే. ఈ రాష్ట్రం రావాలి, తెలంగాణ ప్రజలు బాగుపడాలని నిప్పు కనికలై బగబగ మండి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక నింపాదిగా వాళ్ళ శవాల పునాదుల మీద నువ్వు అధికారంలోకి ఎక్కి ఇవాళ భేషజాలు లేవు, పేషెంట్లు లేవు. ఇవాళ మనం అలయ బలయ చేసుకోవాలి, ఆ పక్కన రతనాల సీమ చేస్తా అని నువ్వు మాట్లాడుతున్నావు. అంటే ఉద్యమం సందర్భంగా ఏం చెప్పిండు, 6 సంవత్సరాల అధికారంలోకి వచ్చినాక ఏం చెప్తుండ అనేది ఈ రెండింటిని పోల్చి చెప్తున్నా. నేను చెప్తున్నది ఏది కూడా నా మాట కాదు. 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చెప్పింది ఏంది, 6 సంవత్సరాలలో ముఖ్యమంత్రిగా ఆయన వెలగబెట్టింది ఏంది అనేది రెండింటిని ఒక తరాజులేసి తూకం చేసి తెలంగాణ సమాజం ముందర నేను పెడుతున్న కేసీఆర్ ఎంత మోసగాడో. తెలంగాణ ఉద్యమం జరిగింది, స్వేచ్ఛ, సామాజిక న్యాయం, స్వయం పాలన కోసం తెలంగాణ జరిగింది ఉద్యమం. నీళ్లు, నిధులు, నియామకాలు నీ కుటుంబం కోసం కాదు. ఇవాళ స్వేచ్ఛ లేదు, నిర్బంధాలు జరుగుతున్నాయి. ఎవరు స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి లేదు, చూపించే పరిస్థితి లేదు, రాసే పరిస్థితి లేదు. తెలంగాణ సమాజంలో ఎవరు ప్రజల యొక్క హక్కుల కోసం స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి లేదు. ఇక సామాజిక న్యాయం అంటే ఎట్లుంటుందో కూడా తెలియదు. సామాజిక న్యాయం అంటే ఆయన ఏమనుకుంటున్నా అంటే ఆయన సామాజిక వర్గానికి అన్ని పదవులు ఇస్తే న్యాయం చేసినట్టు అనుకుంటుండు. కేసీఆర్ ముఖ్యమంత్రి, కేటీఆర్ మంత్రి, హరీష్ రావు మంత్రి, ఎర్రబల్లి దయాకర్రావు మంత్రి, వినోద్ రావుకు మంత్రి హోదా, కవితమ్మకి ఎమ్మెల్సీ, నరసింహరావుకు సీఎం పేసి, ప్రభాకర్ రావుకి ఇంటెలిజెన్స్ ఐజీ, కిషన్ రావు గారికి, వేణుగోపాలరావు గారికి, నరసింహరావు గారికి, వెంకటేశ్వరరావు గారికి, శ్యాంప్రసాద్ రావు గారికి, మురళీధర్ రావు గారికి, రవీందర్ రావు గారికి, జూపల్లి కృష్ణారావు ఒక్కడు కాలగర్భంలో కలిపారు ప్రజలు. సంతోష్ రావు గారికి, మా మిత్రుడిగా నేను కొన్ని రావులు ఎన్ని రావుల గురించి చెప్పాలి, ప్రజలకు మాత్రం ఏం రావట్లేదు. చెప్పును, మీరు చెప్పు. తెలంగాణ సమాజం ఆలోచించారు. ఇవాళ నేను 2-3 రోజులలో లిస్టు రిలీజ్ చేయబోతున్నా. తెలంగాణ సమాజంలో 20 ఏళ్ల కింద రిటైర్ అయిపోయిన వాళ్ళను కూడా ఆయన సామాజిక వర్గాన్ని తిరిగి తీసుకొచ్చి ప్రభుత్వంలో ప్రత్యక్ష హోదాలో నియామకాలు చేసిండు. ఇవాళ ఎస్ఐ నుంచి మొదలు పెడితే ఐపీఎస్ వరకు ప్రతి శాఖలో కీలకమైన పదవిలో 20 ఏళ్ళ బతుకుంటే చాలు, ప్రభుత్వంలో ఎప్పుడో ఒకప్పుడు ఉద్యోగం వెలుగబెడితే చాలు, వాడిని తీసుకొచ్చి తిరిగి ప్రభుత్వంలో కీలకమైన హోదాలలో నియామకాలు చేసిండు. తొందరలోనే ఆ లిస్టు కూడా బయట పెడతా. సర్వీసులో ఉన్న వాళ్లకు పోస్టులు ఇవ్వకుండా పక్కన పెట్టి రిటైర్ అయిపోయిన కేసీఆర్ బంధువులకు 100ల కొద్ది తీసుకొచ్చి చాలా కీలకమైన పదవులు ఇవాళ కట్టబెట్టిండు. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది కీళ్ళ కోసమా అని నేను అడుగుతున్నా. ఇంత కోసమా 1200 మంది చచ్చిపోయి, ఇంత ఉద్యమం జరిగి, ఎన్నో త్యాగాలకు, పార్టీ నష్టాలకు వచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే ఎవరి పాలైంది తెలంగాణ అని నేను అడుగుతున్నా. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎంతసేపు చెప్పినా కూడా తెలంగాణ బాధలు ఈ 6 సంవత్సరాలల్లా ఎన్ని చెప్పినా కూడా తక్కువనే. కాబట్టి మిత్రులారా, మీరు ఒక్కసారి విశ్లేషణ చేయండి, ఆలోచన చేయండి. ఇవాళ తెలంగాణ సమాజం అప్రమత్తతో మేల్కోవాల్సిన అవసరం ఉంది. స్వయం పాలన రాజ్యాంగ సవరణ ద్వారా 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా రాజీవ్ గాంధీ స్థానిక సంస్థలల్లో ఎవరు వాళ్ళు ఆ గ్రామాలను స్వయంగా పాలించుకునే విధంగా రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి స్థానిక సంస్థలకు అధికారాలు కట్టబెట్టి మహిళలకు రిజర్వేషన్లు, బీసీలకు రిజర్వేషన్లు, ప్రతి వాడికి అధికారాన్ని కట్టబెడితే ఇవాళ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు ఇవాళ వాళ్ళ చేతి కింద కట్టు బానిసలుగా కావలోళ్ళ కింద బతకాల్సిన పరిస్థితి కేసీఆర్ వచ్చినాక కల్పించింది. కాబట్టే కాంగ్రెస్ పార్టీ నినదిస్తుంది. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, స్వయం పాలన కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కేసీఆర్ కుటుంబం కోసం కాదు, తెలంగాణ సమాజం కోసం ఇచ్చింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ కోసం, సామాజిక న్యాయం కోసం, స్వయం పాలన కోసం మా ఊపిరున్నంత వరకు, చివరి రక్త పొట్టు వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొట్లాడతారు. వస్తాం రోడ్ల మీదకి బిడ్డ, పడతాం నీ భర్తం అని చెప్పి నేను ఈ సందర్భంగా కేసీఆర్ని హెచ్చరిస్తున్నా. ధన్యవాదాలు మిత్రులారా.
అంటున్నాడు. అదే నేను చెప్తున్నా. వెనకటికి ఎవరోనంట పలిచిన ఆమె మొగుని పట్టుకొని చిన్నాయన అని పిలిచిందంట. జగదీశ్వర్ రెడ్డి కథ గట్లుంది. మాటలు లేచిన కుక్క ఉసుకో అంటే డిస్కో అన్నదంట. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు వ్యవహారం అట్లున్నది. ఏం చేయాలి రామ్లను? నేను అదే చెప్పేది. ఇక ఆయన మాట్లాడేదానికి ఆయన చేతులకు పొంతని ఆయన ఏం చేసినావో చెప్పు, నువ్వు చెప్పిన హామీ ఏమైందని అడిగితే హౌల మాటలు మాట్లాడుతున్నా మంత్రి అని చెప్తున్నా. ఆయనకి ఏం తెలుసా? సారాలో సోడా కలిపేది తప్ప పరిపాలన తెలుసా? ఆయనకి ఎట్లొచ్చింది మంత్రి? తెలియదా నీకు? నువ్వు ఆ జిల్లా అయినవి కదా, నీకు తెలుసు కదా. నువ్వు నేను ఎన్నోసార్లు అనుకుంటాం కదా. अरे एजिटेशन कर रहा है उन्होंने, पुलिस हुकूमत चल रहा है तेलंगाना में. हम लोग माइनॉरिटी रिजर्वेशन उन्होंने 4 महीने में शादनगर में ऐलान किया था 2014 चुनाव के वो वक्त में. 4 महीने में 4% से लेकर 12% माइनॉरिटी मुसलमान भाइयों को रिजर्वेशन देने के लिए ऐलान कर रहा हूँ. केसीआर बात बोले तो बात, नहीं तो नाक काट ले तुम बोल के बोले. फिर नाक और थोड़ा बड़ा हो गए. आपको तो रिजर्वेशन मिले ही नहीं, मगर मेरा बड़े भाई असद भाई तो उनके ही गले पे गले मिला रहे. हम लोग तो कोशिश कर रहे, जो 4% मुसलमानों को रिजर्वेशन मिले, आज मुसलमान के बच्चे डॉक्टर, इंजीनियर, लॉयर पढ़े बोले तो नौकरी मिल रहा बोले तो कांग्रेस की वजह से मिले. मगर आप इनके बातों पे जाके वोट इधर से उधर डाल रहे. वो एक छोटा तकलीफ है. जब हम लोग कुछ लड़ना बोले तो लकड़ी अपने हाथ में रहना, तो लकड़ी दूसरे को दे रहे, दुश्मन को दे रहे, हमको मारो बोल रहे, वहां तकलीफ आ रहा. तो इसीलिए हम लोग 6 साल के बाद आज ऐलान कर रहे हैं, हम लोग जागो तेलंगाना वाले. केसीआर कैसे चला रहे सरकार को? केसीआर सरकार चलाने का वजह क्या है? किसको फायदा हो रहा? किसके लिए उन्होंने काम कर रहा? सोचना. सोच के सब तेलंगाना वाले मिल के केसीआर को दफन कर देना. अरे हम लोग एजिटेशन कर रहे भाई, आप लोग बाहर निकलना ना. आप लोग ये समझ रहे हैं कि ये कांग्रेस पार्टी का मुद्दा है, कांग्रेस पार्टी कार्यकर्ता करने के लिए आप लोग सोच रहे हैं. हमारा गिनती एक ही है मुसलमान भाइयों से. आप सोचो, ट्रिपल तलाक में उन्होंने किसको मदद दी है? यहाँ आप समझ रहे कार बोल के, यहाँ आप दबा रहे, वो दिल्ली जाके कमल बन जा रहे. तो 370 में उन्होंने उनको मदद दी है, प्रेसिडेंट इलेक्शन में दिए, वाइस प्रेसिडेंट इलेक्शन में दिए. हर एक मामला में उन्होंने मोदी के हाथ चल रहा है, मोदी के साथ चल रहा है. मगर आप लोग यहाँ पर उसके खिलाफ हम लोग कदम उठाए तो आप ही कदम के कदम हमारे साथ कदम उठाओ. कैसा केसीआर नहीं देता देखेंगे. ఇప్పుడు కేసీఆర్ ప్రతి సర్టిఫికెట్కి ఒక పేమెంట్ ఉంటుంది. పేమెంట్ కడుతుండు, సర్టిఫికెట్ తెస్తుడు. గతంలో ఇప్పుడు రవీంద్ర భారతి అంటే మూతేసాను, కానీ గతంలో రవీంద్ర భారతి దగ్గర చిక్కడపల్లిలో త్యాగరాయ గాంధీ సభ దండలేసడానికి ఇన్ని, సప్పట్లు కొట్టడానికి ఇన్ని, దుప్పట్లు కప్పడానికి ఇన్ని, షాలోలు కప్పడానికి ఇన్ని అని ప్యాకేజీలు ఉంటుండే. దాని ప్రకారం అవార్డు రివార్డు అన్నీ ఉండేది. ఇవాళ కేసీఆర్ ఆ రకంగా దాన్ని విస్తరించి ఇతర రాష్ట్రాలకు, గతంలో ఏదో వ్యవసాయానికి సంబంధించిన ఏదో పెద్ద సర్టిఫికెట్ ఇచ్చారు కేసీఆర్కు, పెద్దదాని పెద్ద ఏదో బయట పెట్టిండు కదా, మా శ్రవణ్ తీసుకొని చూపించాను కదా, ఇచ్చినోడు ఎవడు తీసుకున్నాడు ఎవడని. గట్లనే ఉంటుంది కేసీఆర్కి ఇచ్చే సర్టిఫికెట్లు అన్నీ పేమెంట్ల సర్టిఫికెట్లు. అవన్నీ ప్రతి నెలకోసారి కేసీఆర్కో కేటీఆర్కో అవార్డు రివార్డు వస్తుండే. అవన్నీ వాటి కథలు బయట పెట్టే వరకు ఇప్పుడు జర తగ్గిండు కేటీఆర్. లేకపోతే ప్రతి 3 నెలలకు దేశం పిలుస్తుంది ఆయన, రా సార్ నీ అంత అందగా లేడు, నడుస్తుందిరా, ఇవాంకకు పోటీతో నువ్వే ఉన్నావు రా అని. ఇప్పుడు నేను అనేది అదే, ఏం ఎజెండా తెలియనప్పుడు మా గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు కేసీఆర్? కేసీఆర్ చేస్తున్న తప్పిదాలే ఎజెండా. ఇప్పుడు కరోనా గురించి మేము మాట్లాడినామా? సీతక్క మాట్లాడింది. అసలు కరోనా రమ్మన్నా రాదు, 25 డిగ్రీలు దాటితే ఇదవుతుంది, అసలు పొలిమేరలో కూడా రాయలేని పీక విసుకుతా అన్నాడా కేసీఆర్? మళ్ళీ ఇవాళ అదే కేసీఆర్ ఏమంటాడు?
పారాసిటమాల్ అని పారాసిటమాల్ ఇప్పుడేమంటుండు ఓఎమ్మో అది చాలా పెద్ద మహమ్మారి, అది వస్తే వదలదు, మనతోనే ఉంటుంది, సహజీవనం చేయాలంటుండు. ఇక సంసారం కూడా చేయమని చెప్తాడు నెక్స్ట్ కరోనాతో. మీకు పెళ్ళిళ్ళు పెటాకులు ఏమొద్దు, కరోనాతోనే సంసారం చేయరని చెప్పేటట్టు ఉన్నాడు. నేను చెప్పేది అదే. అసలు సర్వేలో ఒక టీవీ ఛానల్ వేసాడు 99% ఆయన అద్భుతంగా చేస్తుండ అని ఇచ్చిన రాశాడు. నేను అనేది ఏంటంటే కేసీఆర్ ఎన్నిసార్లు మాట మార్చిండని ఒక సర్వే పెట్టురు. ఇప్పుడు నేను చెప్పేది అదే, ఎంత పచ్చి అబద్ధానైనా అవలీలగా చెప్పగలిగిన వరం కేసీఆర్కు దేవుడు ఇచ్చిండు. చెప్పింది మళ్ళీ చెప్పకుండా చెప్పగలిగిన తెలివితేటలు ఇచ్చిండు. 9:30 నుంచి 11:30 వరకు 2 గంటలు ఆగకుండా ఏకదాటిన ఆయన చెప్పిన అబద్ధాలు సెకండ్ షో సినిమా చూసినట్టు ఉంది. రక్తి కట్టించిండు. కొంత నవ్వుకోవడానికి, కొంత ఏడ్చుకోవడానికి ఉంది. పరిపాలనకి ఏం పనికి వచ్చింది? అంత బాగున్నప్పుడు లాక్డౌన్ అన్నాడు, నిర్బంధం అన్నాడు, కరోనా వ్యాప్తి చేసినాక అన్ని గేట్లు తెరిచిండు. ఇవాళ అందరూ చేస్తున్నారు, నేను ఏం చేయలేనబ్బా, ఎట్లన్నా సావురు, మీ సావు మీరు సావురు అన్నాడా? ఇంకా ఆయన అద్భుతమైన పాలన ఎవరికి ఆదర్శం చెప్పురు. దేశంలో అత్యధికంగా రైతుల ఆత్మహత్యలల్లా జనాభా ప్రాతిపదికను చూస్తే మన మొదటిది, నెంబర్ ప్రాతిపదికను చూస్తే మహారాష్ట్ర 1, తెలంగాణ 2. 12 కోట్లు ఉన్న మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంటే 4 కోట్ల జనాభా ఉన్న వాళ్ళు మనం 2వ స్థానంలో ఉన్నాం. పర్సంటేజ్ ఇస్తే మనమే మొదటి స్థానం. 3 లక్షల కోట్ల అప్పు తెచ్చిండు 6 ఏళ్ళల్లో. అసలు ఈ దేశంలో ఏ రాష్ట్రం తేలే. దానికి ఆయన ఆదర్శం. నేను అనేది అదే, ఆయన ప్రజలు ఆయనకు మ్యాండేట్ ఇచ్చిందంటే ఒక్కోసారి ఎర్రోని కూడా ఏదో వస్తుంది అంటారు కదా, అట్లా కాలం కలిసి వచ్చింది, ఏం చేస్తాం? దాన్ని ఆయన గొప్పతనం అనుకుంటుండు. మరి ఓడిపోయిన దాంట్లో ఆయన పాత్ర లేదా? ఇవాళ ఆదిలాబాద్ ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, భువనగిరి, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ 7 పార్లమెంట్లలో వంగబెట్టి కర్రు కాల్చి పెట్టిర్రు. అది ఎందుకో మాట్లాడాడు. ఇప్పుడు దాని గురించి కూడా ఆయనదే కదా బాధ్యత. మరి ఎందుకు ఓడిపోయినాయి ఇవన్నీ? మన శాసనమండలి ఎన్నికల్లో లేటెస్ట్ ఎన్నికలు జీవన్ రెడ్డి గారి మీద పోటీ చేసి ఏమైంది మరి వాళ్ళ పరిస్థితి? రేపు మళ్ళీ 2 రాబోతున్నాయి శాసనమండలి ఎన్నికలు. ఇటు నల్గొండ, ఖమ్మము, వరంగల్ 1, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఇంకొకటి 2 శాసనమండలి ఎన్నికలు పట్టభద్రులే రాబోతున్నాయి. ఇది ప్రతాపం చూపి ఒకప్పుడు తెలంగాణ ఉద్యమకారులే పట్టభద్రులు కదా. చూసుకుందాం రా, మరి దాంట్లో ఏందో సంగతి తెలుసుకుందాం. ఇప్పుడు 2-3 టర్ములు మేం కాదు, వాళ్ళు ఇంటోలే ఉండనిచ్చేటట్లేదు. ఈ టర్మే ఉండనిస్తలేరు వాళ్ళు. ఇంట్లో 2-3 టర్ములకు ఎవరు గ్యారెంటీ? పటేల్ నువ్వు చెప్పు. వాళ్ళ కుటుంబమే ఆయన తోసేసి కూర్చోవాలనుకుంటున్నారు. మీరు చెప్పురు పథకాలు. నేను అదే చెప్పేది, పథకాలు పన్నాగంతో తీసుకొస్తాడు కేసీఆర్. ఓట్లు ఇప్పుడు ఆ గ్రేటర్ హైదరాబాద్లో ఓట్లు అక్కడ ఉన్నాయి, దీనికో పథకం తీసుకొస్తాడు. ఇది అయిపోయినాక సున్నం పెడతాడు. ఆయనకు ఓట్లకు సంబంధించి ఇవాళ నేను అడుగుతున్నా, గొర్రెలు, బర్రెలు, చేపలు, పందులు ఎన్నికల ముందు అసలు గొల్లోళ్ళని కోటీశ్వరులను చేస్తా అన్నాడు మా సోదరులను. ఇగో మా పక్కన మా మిత్రుడే ఉన్నాడు, చదువుకున్న యువకుడు, పీజీలు PhD చేసి గొర్రెం పెంచుకోనికనా? ఆయన నేర్పాలనా? వాళ్ళ తాతలు ముత్తాతలు వాళ్ళ వృత్తి నేర్పలేదా వాళ్ళకు? గొర్రెలు బర్రెలు వాళ్ళకు ఓడి వచ్చి చెప్పాలనా? అంటే అనిల్ PG PhD చదివింది మళ్ళీ వెనకకెళ్ళి కుల వృత్తి చేసుకోనికనా? అంటే ఆయన ఏంది? మాదిగలు చెప్పు కుట్టుకోవాలి, డప్పు కొట్టుకోవాలి, యాదవులు గొర్రెలు బర్రెలు పెంచుకోవాలి, బెస్తోళ్ళు ముదిరాజులు చేపలు పట్టుకోవాలి, ఎరకల సోదరులు పందులు పెంచుకోవాలి. ఆయన కొడుకు వాళ్ళు మాత్రం రాజ్యాలు ఏలుకోవాలనా? మీరు ఆలోచన చేయండి. కేసీఆర్ ఏం చెప్తుండు? తెలంగాణలో చచ్చిపోయిన దాంట్లో ఆయన సామాజిక వర్గం ఒక్కడుండా? మీరు చెప్పుండు. మొత్తం 1200 మందిలో కేసీఆర్ కానీ, కేసీఆర్ చుట్టం కానీ, కేసీఆర్ కులపోడు కానీ 1200 మందిలో ఒక్కడనుండా? ఒక్కనికని ఒక చెమట సుక్కనన్నా రాగారిందా? మరి ఇవాళ వచ్చిన తర్వాత లబ్ధిదారులు ఎవడో లిస్టు తీసుద్దాం. ఎందుకు తెలంగాణ సమాజాన్ని ఈరోజు ఆయన ఒక నిర్బంధించిండు? ఇవాళ 80 ఏళ్ళ వయసులో వరవర్రావుని తీసుకెళ్లి జైల్లో పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? విమలక్క ఆఫీస్ మీద దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరు ఆలోచన చేయండి నేను అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ ఒక్కరిదే బాధ్యత కాదు, మనందరికీ బాధ్యత. మీ బాధ్యత. మీరు కూడా తెలంగాణ బిడ్డలే కదా, మీరు తెలంగాణ ఉద్యమకారులే కదా. మీరు ఈపులు పగిలిన దగ్గర దెబ్బలు తిన్నోళ్ళే కదా తెలంగాణ ఉద్యమంలో. సైకిల్ మోటార్లు తగలబెట్టుకున్న వాళ్ళే కదా, నౌకర్లు వదులుకున్న వాళ్ళే కదా.
మీరు కాదా, మీరు అందరు తెలంగాణ ఉద్యమంలో లేరా క్రియాశీలకంగా? మీకంటే ఎక్కువ పొడిచిండు హరీష్ రావు, కేటీఆర్. ఇప్పుడున్న పరిస్థితిని 6 సంవత్సరాల తర్వాత సమీక్షించి భవిష్యత్ కార్యాచరణ తీసుకోండి అని చెప్పి తెలంగాణ యువతకు, తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీడియా మిత్రులు కూడా ఇంకా ఏదో చేస్తాడేమో, ఏమైనా జరగకపోతే, అద్భుతాలు జరగకపోతాయని ఆలోచన చేయకండి. రాష్ట్రం దివాలా తీసింది, అప్పులపాలు అయిపోయింది. కేసీఆర్ వచ్చినాకనే ప్రతి మనిషి మీద ₹1,00,000 అప్పు తెచ్చాడు. 3 లక్షల కోట్లు అంటే 3 కోట్ల మంది మీద, ప్రతి నెత్తి మీద. అంతకుముందు 69,000 కోట్లు ఉంది, ఇదొక 3 లక్షలు, 3,69,000 కోట్లు అప్పయింది. తెలంగాణ జనాభా 3,60,60,000 మంది, అంటే ప్రతి మనిషి మీద ₹105,000 అప్పు తెచ్చిండు కేసీఆర్. ఇక మరి దీన్ని బట్టి కేసీఆర్ ఏం చేసిండు, ఎంత అద్భుతాలు చేసిండు, ఈ నిధులన్నీ ఎక్కడికి పోయినాయి, ఎవరి జేబులకు పోయినాయి, నియామకాలు ఎవరికి పోయినాయి, మీరు ఆలోచన చేయండి అని చెప్పి మీకు అందరికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. अभी कांग्रेस पार्टी चर्चा चल रहा है. अभी हनुमंतराव साहब तो सब लोग बैठ के उसके बारे में, यूनिवर्सिटीज़ के बारे में चर्चा चल रहा है. हम लोग आगे कदम उठाएंगे. ఇప్పుడు నేను మీకు ఓపెనింగ్లోనే చెప్పిన, ఇది పరిమితం నల్గొండ జిల్లా 6 సంవత్సరాలని, దీనికి సంబంధించి చర్చించండి అని చెప్పిన. మళ్ళీ మీరు పక్కదారికి పోతున్నారు. దారి తప్పిన తమ్ముళ్లను జనజీవన స్రవంతులు కలవమని చెప్తున్నా నీకు.